మోడర్న్ సైన్స్ దగ్గర నుంచి లేదంటే ఏన్షియంట్ కొన్ని వేల పరిశోధనలు ఎన్నో డాక్యుమెంటరీలు సైంటిస్టులు ఇంతమంది చేసిన మెడికల్ ఇండస్ట్రీ ఒకవైపు అయితే అసలు ఏమీ తెలియని రామకృష్ణ గారు ఒకవైపు ఎలా అసలు ఆ ధైర్యం ఏంటి? అది మొండి ధైర్యం. ఇక్కడే మీకు ఒక డైరెక్షన్ గురించి చెప్తాను జాగ్రత్తగా అంటే డైరెక్షన్ ఏంటి. ఇప్పుడు మీరు బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉంచున్నారు, హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళే డైరెక్షన్లో మీరు సైకిల్కి వెళ్ళినా నడిచి వెళ్ళినా పాక్కుంటే ఏదో రోజుకి వెళ్తారు. హైదరాబాద్ కాని డైరెక్షన్లో గుంటూరు వెళ్ళే చెప్పుకో లేదా వైజాగ్ వెళ్ళే చెప్పుకో మీరు ర్యాకెట్లు వేసుకెళ్ళి మానాలు వేసుకెళ్ళి ఉపయోగం ఏంటి? లేదు, మీ డైరెక్షన్ రాం కదా. ఈ అలోపతి కానీ మోడర్న్ మెడిసిన్లో వీళ్ళ ఓరియంటేషన్ ఏంటంటే 2 రకాలుగా వచ్చింది. ఒకటి అలోపతి అనేది ఈ ప్రపంచంలో అద్భుతమైన సైన్స్. దేంటో అద్భుతమైన సైన్స్. సర్జరీలు చేయటం లేదా ఇతర ప్రోటోకాల్స్, ల్యాబ్ రిపోర్ట్లు, ఒక డెప్త్కి లోపలికి వెళ్ళి అందులో ఏముంది చెప్పే సైన్స్ పేజీల వరకు బాగానే ఉంది. ఇంత పుస్తకాలు రాస్తారు. చిన్న సెల్ మన కంటికి కనిపించినంత సెల్ గురించి పెద్ద గ్రంథాలు రాస్తారు కదా, రూమ్ అంత గ్రంథాలు రాస్తారు కదా. మరి డయాబెటీస్ తగ్గించలేకపోతున్నారు. అసలు జలుబే తగ్గించలేదు, ఇంత జలుబు లేదు, దగ్గు లేదు, థైరాయిడ్ లేదు. అంటే తగ్గించలేక కాదు, తగ్గిస్తే వాళ్ళు వ్యాపారం నడవదు. ఓకే, ఇప్పుడు మీకే వచ్చిందండి డయాబెటీస్. ఉదాహరణ చెప్తాను. మీరు డయాబెటీస్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏమంటాడు? ఆయన మీ రిపోర్ట్లు చూసి మందులు వేస్తాడు, ఇచ్చి మాకు డైలాగ్ చెప్తాడు. ఆయన ఈ మందులు మీరు జీవితాంతం వాడాలంటాడు. ఎందుకు వాడాలంటాడు? జీవితాంతం వాడాలంటే మీనింగ్ ఏంటి? జీవితాంతం మీ జబ్బు తగ్గించలేని అసమర్థుడని ఆయన చెప్తాడా? జీవితాంతం జబ్బు తగ్గించలేని ఆయన చెప్తా అంటే అది వైద్యం అట్ట అవుద్ది. సత్యవరకు మందులు వాడమంటే సత్యవరకు జబ్బు అలాగే ఉంటావు కదా. ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చిందండి, లేదా థైరాయిడ్ వచ్చింది. మీరు 3 దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గర తగ్గుతుంది మీరు చెప్పండి? ఒక బార్బరు, ఒక ప్లంబరు, ఒక ఎండోక్రాలజిస్ట్. ఈ 3లో ఎవరికి మీకు డయాబెటీస్ తగ్గిస్తారు చెప్పండి? ఎండోక్రాలజిస్ట్ అనుకో. తగ్గిస్తారా? తగ్గించాడు. బార్బర్కి ఎండోక్రాలజిస్ట్ తేడా ఏంటి? తగ్గించట్లేదు. మీ జబ్బు తగ్గించట్లేదు. అసలు జబ్బు తగ్గటం అంటే ఏంటి? ఈ డెఫినేషన్ అండి. మీకు ఇంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చింది, హెచ్బిఎన్సీ లాంటి షూటప్ అయినాయి, లేదా ఇంకేదైనా మార్కర్లు ఉంటాయి. టైప్ 1 అయితే సిపెప్టైడ్లు, GAD65లు. ఈ మార్కర్స్ అన్నీ ఇంతకుముందు నార్మల్గా రావాలి. కొంత పీరియడ్ పోయిన తర్వాత మీరు పద్ధతిగా తింటే నార్మల్గా ఉండాలి. వెచ్చలవిడిగా తింటే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా వస్తుంది. సో తర్వాత దిద్దుకుని పద్ధతిగా ఉంటే నార్మల్గా ఉండాలి. అందరిలాగా మీరు మారాలి. అలా కాకుండా చచ్చేవరకు మందులు ఏంటి? పోనీ మీరు ఇచ్చిన మందులు అంతవరకు ఊరుకుంటున్నాయా? మీరు బీపీకి ఇచ్చిన మందులు, షుగర్కి ఇచ్చిన మందులతో కిడ్నీలు పోయి కళ్ళు పోతున్నాయి కదా. స్టాటిన్లు వేసుకుంటే డైరెక్ట్ 100 రకాల పైన జబ్బులు కొత్తగా వస్తున్నాయి కదా. మీరు అసలు మందులు దేనికి ఇస్తున్నారు? ఉన్న జబ్బు ఇలాగూ తగ్గించదు. పోనీ కొత్త జబ్బు రాకుండా కొత్త జబ్బులకు సృష్టించడానికి ఇచ్చేది. షుగర్కి మందులు వాడినాడికే కిడ్నీలు పోతాయి. దాని పేరు ముద్దుగా డయాబెటిక్ నెఫ్రోపతిని పెట్టారు. షుగర్కి మందులు వాడినాడికి హైదరాబాద్లో కొన్ని వేల కాళ్ళు తెస్తారు రోజు, ఒక్కోదానికి 5 లక్షలు వద్దులే. సో దాని పేరు నీకెందుకు? షుగర్ మందులు వాడాడుగా, మరి వాడి కాలు ఎందుకు తెస్తున్నారు? అర్థమైందా? అలా షుగర్కి మందులు ఇస్తే కాదు, వాడికి వేరే జబ్బులు రావాలి. నెఫ్రోపతి కిడ్నీ మార్చాలి, లేదా డయాలసిస్కి వెళ్తే ఇది. సో నీ బీపీకి వాడేవంటే ఖచ్చితంగా గుండె జబ్బు వచ్చేయాలి. ఎవరో ఎందుకు? ప్రపంచంలో గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు వేస్తారు WHO దగ్గర నుంచి, ప్రపంచంలో సంస్థలని. ఈ ప్రపంచంలో హైయెస్ట్ డెత్ కాజ్ ఉంది గుండె జబ్బులు కదా. గుండె జబ్బులు ప్రధాన కారణం అంటే తెలుసా మరణాలకి? ఫస్ట్ డయాబెటీస్ టైప్ 2. ఓకే, వాళ్ళు తగ్గిస్తారా? పెంచుతారు, నేను తగ్గిస్తాను. రెండోది మెటబాలిక్ సిండ్రోమ్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివన్నీ. ఇది వాళ్ళు తగ్గిస్తారా? నేను తగ్గిస్తాను, నేను మాత్రమే తగ్గిస్తాను. 3 బీపీ, వాళ్ళు తగ్గిస్తారా? నేను తగ్గిస్తాను. బీపీ నేను ఎప్పుడు స్టేట్మెంట్ ఇస్తాను. విఆర్కే డేట్ చేసి 1,00,000 మంది చేస్తే 99,999 మందికి మనిషి జన్మెత్తాడు నెలలో తగ్గి తీరాల్సిందే. బీపీ కానీ నార్మల్ థైరాయిడ్ కానీ, నార్మల్ బీపీ నార్మల్ థైరాయిడ్ తగ్గి తీరాల్సిందే 1 మంత్. ఎందుకు సచ్చేవరకు పట్టం? సో బీపీ తగ్గదు. అంటే బీపీ ఇంకొక కారణం ఒబెసిటీ, ఇంకొక కారణం హై ట్రైగ్లిజరైడ్స్. ఇలా వేసుకుంటే గుండె జబ్బు మరణాల కారణాలన్నీ మీ అసమర్థతగా. ప్రపంచంలో 2 కోట్ల మంది సరిపడే కారణం మీ అసమర్థతగా. నేను డయాబెటీస్ టైప్ 2 తగ్గిస్తా, టైప్ 1 తగ్గుతుంది. అట్లాగే డైట్తో ఫలితాలు. తగ్గటం అంటే ఏంటంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొంతమందికి అడ్డగాడిదలు తగ్గటం అంటే జీవితాంతమా అంటారు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు ఒళ్ళు మీకు ఒక ఇన్నాళ్ళ నుంచి ఒక 30 కిలోలు ఎక్కువ ఉన్నారనుకోండి బిఎస్ గారు. ఇప్పుడు మీరు తగ్గాలనుకున్నారు. ఇన్నాళ్ళు మీరు ఎందుకు వచ్చింది? సాయంత్రం 5 పార్టీకి కూర్చున్నాం, ఓ బిర్యానీ పట్టు, 10 సార్లు కాఫీలు తాగు, పద్ధతి లేకుండా తింటే వచ్చింది కదా. ఇప్పుడు నేను మీ చేత తగ్గించాను. 30 కిలోలు మీరు గట్టిగా తగ్గితే 2 నెలలు చాలా ఎక్కువ, 2 నెలలు ఎక్కువ. మీరు ఏజ్ కూడా 25 ఏళ్ళ తిరిగి వస్తుంది. ఇప్పుడు నేను తగ్గించినాక మీరు మళ్ళీ సాయంత్రం కల్లా బీరు, బిర్యానీ, 20 కాఫీలు తాగి 3 కూల్ డ్రింకులు తాగితే వస్తుందా? రాకుండా ఉంటుందా తిరిగి? నేను మీకు తగ్గించింది జీవితంలో రాకుండా ఉంటాను కాదు. నేను మీకు తగ్గించింది మీ పాత స్థితి తీసుకెళ్ళటానికి. శాశ్వతంగా మీరు తగ్గకుండా ఉండటానికి కాదు. అసలు శాశ్వతంగా తగ్గకుండా ఉండే ఫెసిలిటీ ఉండదు. తెలిసావు కొంతమంది ఏమడుతారంటే షుగర్ వస్తే మళ్ళా రాదా? నువ్వు షుగర్ వచ్చేతో మళ్ళా చేస్తే మళ్ళా వస్తుంది.
అచ్చా. ఇప్పుడు మీరు తప్పు చేశారు కాబట్టి మీకు ఒళ్ళు వచ్చింది, షుగర్ వచ్చింది. మీరు ఆ రెండు తగ్గే అవకాశం మీకు లేదు. ఇప్పుడు మీరు ఏం చేసినా మీకు తగ్గే అవకాశం లేదు. అవును. నేను మీకు తగ్గే అవకాశం కల్పించాను. తగ్గింది. ఇప్పుడు మీ షుగర్ తగ్గింది, ఓ 40 కిలోలు తగ్గారు. రేపు మళ్ళీ మీరు విచ్చలవిడి చేస్తే మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ మందులు ఎందుకు, ఆ మందు నష్టం ఎందుకు, మళ్ళీ వీఆర్ క్రెడిట్ చేసి తగ్గండి. అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఉదాహరణకి నాకు తెలిసి మీరు ఒక 20 ఏళ్ళ నుంచి 30 కిలోలు మెయింటైన్ చేస్తున్నారు బరువు, అవునా? 20 ఏళ్ళ నుంచి మీకు 30 కిలోలు బరువు ఉంది. అవును. నేను 2 నెలలు తగ్గించేస్తాను. పోనీ గట్టిగా తప్పు చేస్తే 3 నెలలు అంతే. నేను ఎక్కువ వేసుకుంటే అంతే. నేను అంతే 2 నెలల్లో 30 కిలోలు తగ్గాను 10 ఏళ్ల క్రితం. బాబా. ఇప్పుడు నా నెట్ గెయిన్ 10 కిలోలే. ఈ 10 ఏళ్ళలో నేను రైట్ ఫీలా. ఏదైనా చేస్తే ఒక వారం రోజులు 10 రోజులు చేస్తా, 7 రోజులు 7 కిలోలు అయితే 7 రోజులు తగ్గించుకుంటా. సో నా నెట్ గెయిన్ నేను అప్పుడున్న 130 లేను, 106, 107లోనే ఉన్నా. ఓసారి అవసరం తగ్గుతా, అవసరమైతే 115 కరోనా టైంలో వెళ్ళా. మళ్ళీ అంత వారం చేస్తే 105కి వచ్చేసారు. వారం చేస్తే ఎందుకు రారు? వారం రోజులు ఎక్కువ ఫాస్టింగ్ సూపులు తగ్గుతున్నాయి. ఇప్పటివరకు మీరు చెప్పిన కీటో దగ్గర నుంచి ప్రపంచంలో అన్ని డైట్లు పాటించాను నేను. అవన్నీ ఫెయిల్యూర్ రేట్లు కదా. అది ఏది ఒక్కటి కూడా నాకు అరకిలో కూడా ఎడిసన్ 10,000 పద్ధతిలో బల్బు పెరగదని కనుక్కున్నాడు. ఆ తర్వాత అర్థమైంది ఈ పద్ధతిలో బల్బు పెరుగుద్దని. విఆర్ క్రెడిట్ కూడా అంతే. రైట్. ప్రపంచం మొత్తం ఫెయిల్ అయింది, అక్కడే విఆర్కే సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఒక మాట సార్, ఇప్పుడు మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఉంటుంది. అవును, గవర్నమెంట్. అవును. మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేయలేదా? ఇట్లా మ్యాజికల్ రెమెడీస్ చెప్తున్నారు, క్యాన్సర్ తగ్గిస్తాను, కిడ్నీలు తగ్గిస్తాను, ఇవన్నీ జబ్బులనే తగ్గిస్తాను అంటున్నారు కదా, నువ్వెవరైనా మిమ్మల్ని అరెస్ట్ ఇదే చేయలేదా? జరిగింది ఏంటంటే డయాబెటీస్ తగ్గదు, మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ కిందకి వస్తుంది, అవునా? విఆర్కే వాళ్ళు రమ్మనండి. అవును, మీ జోలికి వినండి. మీకు పవర్ ఏంటి అని నాకు డౌట్. అదే అంటారు. విఆర్కే వీళ్ళు ఎంత అహంకారం అంటే వాళ్ళకి ఎక్కించింది, మాకు తగ్గకపోతే ఎవరికీ తగ్గదు. ఎంత అహంకారం చూడండి. ఆ ప్రొవిజన్ అలా పెట్టారు. ఇప్పుడు నేను తగ్గటం అంటే ఏంటి? బిఎస్ గారికి ఒక 15 హెచ్బిఎన్స్ ఉంది, టైప్ 1 వేసుకొని టైప్ 2 వేసుకోండి. అంటే ఇక్కడ ఉంది కొంతమంది ఈ పిల్లగాడిదలు అజ్ఞానంగాళ్ళు ఉంటారు. వీడెప్పుడో వాళ్ళ తాతను తీసుకుని చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు. వాళ్ళ తాతకి ఏదో ఇంజక్షన్ పొడిసి గ్లూకోజ్ పెట్టేసి గ్లూకోజ్ టెస్టులు కొన్ని చేస్తారు. ఇక ఇంతకుమించి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు వచ్చేసాడు, చాలా కాలం మారిపోయింది. ఆ రోజులు బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి వాళ్ళు ప్లాస్మా టీవీలో చాలా కొత్తగా వచ్చినాయి కదా. మేము వాళ్ళు ఖరాబ్ అయినట్టు వాళ్ళు మీరు 1000 హాస్పిటల్కి వెళ్తే ఏ టెస్ట్ చేస్తారు? మీకు షుగర్ వచ్చిందని ఏం చేస్తారు? టైప్ 1 అయితే GAD65, లేకపోతే సి పెప్టైడ్, లేదంటే HbA1c, ఇంకా ఇతర మార్కులు బ్లడ్ షుగర్ అంటే అవి పెద్ద మార్కులు కాదని కూడా చూస్తారు. నేను నార్మల్ మీరు ఏమని మీరు బిఎస్ గారు టైప్ 1 టైప్ 2 అని చెప్పడానికి హాస్పిటల్కి వెళ్ళారు, ఓ మార్కరు. నేను ఒక మందు వాడినకుండా పెంటకోలు పారించి మీ ఇంట్లో మీ భార్య పెట్టించి మీకు ఇప్పుడు HbA1c 15 ఉంది, 15 నుంచి 4 తీసుకొచ్చా, తగ్గినట్టు కదా. మీ సి పెప్టైడ్ 0.02 అంటే మీ ప్యాంక్రాస్ చచ్చిన దానికి ఇండికేషన్. ఇప్పుడు అది 3 వెళ్ళింది, లేదా 2.86 సంథింగ్ వెళ్ళింది 1 మంత్లో 2 నెలలు. ప్యాంక్రాస్ బతికితే రీజనరేట్ అయితే అది వస్తుంది, ఇది ఫ్యాక్ట్. ఓకే. మూడోది GAD65 10 లోపు ఉండాలి, అంటే టైప్ 1 కాదని తెలుసడానికి 2000 ప్లస్ ఉంది, అది 1కి వచ్చేసింది, 2 నెలల్లో 1కి వచ్చేసింది. మీ ప్రపంచంలో మీకు రావని చెబుతారుగా, రావు కాబట్టి అలా వస్తుందని చెప్పాడు మోసగాడు, ఏదో నోటి మాట చెప్పినాడు. ఇప్పుడు నేను తగ్గించి పెట్టా, షంషేర్గా పెట్టా. ఎక్కడ పెట్టాను? మోహన్ డయాబెటిసి, విజయ్ డయాబెటిసి, అపోలోయి, కిమ్సీ, లేదా టెనెట్, మీ డయాగ్నోసిస్ పెట్టా. రుజువు చేయండి. ఇప్పుడు నా సింపుల్ నా టెస్ట్ మల్ ఉంది కదా, నా టెస్ట్ మల్ ఉంది. ఇప్పుడు నేను ఒక టెస్ట్ మల్ పెట్టా, HbA1c 14 నుంచి 4 తగ్గింది. మీ ప్రకారం రాకూడదు కదా. షుగర్ తగ్గించటం అంటే అదే కదా. అంటే తగ్గినప్పుడు మీరు దాన్ని అనకూడదు కదా. వాళ్ళకి ఎంత అహంకారం అంటే మాకు తగ్గదు కాబట్టి ఎవరికీ తగ్గదు. ఎంత అహంకారం బలిపోతుంది.